హాయ్ పిల్లలు, ఈరోజు మరొక కొత్త స్టోరీ చెప్పుకుందామా? ఓకేనా? ఆ స్టోరీ పేరు గులాబీ బాల. 2వ తరగతి చదివే లతకు గులాబీ పూలు జడలో పెట్టుకోవాలని ఒకటే కోరిక. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. గులాబీ పూలు చాలా ఖరీదు కదా. దాంతో కొనలేక బాధపడేది. ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఇంటి ముందు తానే గులాబీ మొక్కలు నాటుకొని పెంచుకుంటే రోజు కావలసినన్ని కోసుకొని జడలో పెట్టుకోవచ్చు కదా అనుకుంది. అవును కదా, గులాబీ మొక్కలు ఎవరి తోటలో ఉన్నాయా అని వెతుక్కుంటూ బయలుదేరింది. ఆ ఊరిలో ఒక ధనవంతునికి పెద్ద తోట ఉంది. అందులో రకరకాల రంగులతో గులాబీ మొక్కలు కనపడ్డాయి. తోట ముందు గేటు వద్ద తోటమాలి ఉన్నాడు. లత నెమ్మదిగా వెనక నుండి గోడ దుంకి లోపలికి పోయింది. ఒక కొమ్మ తెంచబోయింది. అంతలో తోటకు కాపలా ఉన్న తోటమాలి పాపను చూశాడు. ఏయ్, ఎవరది అంటూ గట్టిగా అరిచాడు. లత భయపడి వెనక్కు తిరిగి ఊరకటం మొదలుపెట్టింది. అలా వేగంగా ఉరుకుతుంటే ఒక పెద్ద రాయి కాలుకు తగిలి ధమీలని పడిపోయింది. మోకాళ్ళు మోచేతులు బాగా గీచుకుపోయాయి. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో తోటమాలి అక్కడికి వచ్చాడు. ఆ పాపను పైకి లేపాడు. తోటలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. లత తల వంచుకొని, గులాబీ పూల చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటానికి ఒక కొమ్మ తుంచుకుందామని వచ్చాను అని చెప్పింది. అది కూడా భయంగా. తోటమాలికి ఆ తగిలిన దెబ్బలను చూడగానే బాధ వేసింది. వేరే వాళ్ళ తోటలోకి అలా అడగకుండా దొంగతనానికి రావటం తప్పు కదా. ఏదైనా అడిగి తీసుకోవాలి. నీలాంటి మంచి పిల్లలు మంచి మనసుతో అడిగితే ఎవరు కాదంటారు చెప్పు. ఇంకెప్పుడు అలా చేయొద్దు అన్నాడు. సరే అని ఆ పాప తలూపింది. అప్పుడు తోటమాలి తోటలోకి పోయి రంగురంగుల గులాబీ మొక్కలు తెచ్చి ఇచ్చి వాటిని ఎలా పెంచాలో చెప్పాడు. లత సంబరంగా ఆ మొక్కలన్నీ తీసుకొని ఉరుక్కుంటూ వచ్చి ఇంటి ముందు ఆ పూల మొక్కలను నాటింది. కొద్ది రోజులకు అవి బాగా పెరిగి పెద్దగా అయి రంగురంగుల పూలు పూసాయి. లత వాటిని ఆనందంగా తలలో పెట్టుకొని ఊరందరికీ చూపించడానికి ఊరుక్కుంటూ పోయింది. అంతే, ఈ కథ చాలా